వారన్నా తప్పే, మీరన్నా తప్పే. ఇది మీరు అన్నారు. ఇది మీరు సార్ కేటీఆర్ గారు, నేను అనేది వినండి దయచేసి. నాతో అవసరం లేదు, దయచేసి వినండి. ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు. ఒకరు మీరు మాట అంటారు, వాళ్ళో మాట అంటున్నారు. మీరు మాట అంటే వాళ్ళో మాట, వాళ్ళో మాట అంటే మీరో మాట. ఇద్దరు చెప్తున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్గా బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజంట్ లూజ్ హిస్ టెంపర్ సార్. ఇది ఎప్పుడు అన్నారు మీరు? ఎప్పుడు 30% అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు. ఏ ఉపయోగం చెప్పండి? మీరు 1% అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ నేను అనేది ఒకటే. ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి, అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు. ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి? సభ చాలా సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి, బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు. దయచేసి నేను యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ బోత్ సైడ్స్ I want to advise you, I want to advise both the sides to be under control, to be restrained. ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం, ఇబ్బంది. దయచేసి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం, సబ్జెక్టుని మాట్లాడుకుందాం. మన వేదికలు ఉంటాయి కదా, బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి, వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు, మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనొచ్చు మేము. ఎందుకంటే అవి బయట అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం పరిధిలోనే మాట్లాడాలి. టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఎటు పోతుంది, రాంగ్ సంకేతాలు పోతాయి. దయచేసి నేనేమి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్. జస్ట్ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఐ వాంట్ టు అడ్వైజ్ బోత్ ద సైడ్స్.